ఫ్రెండ్స్, మార్నింగ్ లేగానే ఈ రూమ్ అయితే నేను క్లీన్ చేసేసాను. ఈ బెడ్ మీద చాలా ఐటమ్స్ ఉంటే అవన్నీ తీసి ఒక చైర్లో కొంచెం క్లాత్స్ ఫోల్డ్ చేసి పెట్టాను. అక్కడ టేబుల్ వేసాను. ఈ టేబుల్ మీద ఈ బ్యాగ్ కూడా ఉండదు. ప్రస్తుతానికి మా బాబు బ్యాగ్ అని పెట్టాను. ఈ టేబుల్ అయితే నేను ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ ఒక చిన్న ప్లాంట్ అనేది పెట్టాను. సో యాజ్ యూజువల్ కర్టెన్స్ అవే. సో ఇదైతే రూము. ఇంకా కింద ఇంకా క్లీన్ చేయలేదు, ఊడవలేదు, ఊడుస్తాను. ఇది క్లీన్ చేస్తూ సర్దుతూ ఇక్కడ మా బాబుకి అయితే వాటర్ అనేది ఫిల్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన స్కూల్ టైం అవుతుంది కాబట్టి. అంతా ఏమీ లేదు, నైట్ ఆల్రెడీ సర్ది ఊడ్ చేశాను. దివాన్ కూడా అంత కొంచెమే నీట్గా ఉంది, మరి సర్దాల్సిన అవసరం లేదు. హాల్ కొంచెం సర్దాలి. సో ఇదనమాట. నేను టీవీ దగ్గర ఒక చిన్న ప్లాంట్ అనేది పెట్టాను. ఎలా ఉంది, బాగుందా బాగాలేదా అన్నది కామెంట్ చేయండి. జస్ట్ ఇదంతా ఎంటీగా ఉంది కదా, చూడండి ఒకసారి చూడండి మీరే. టీవీ టేబుల్ ఎంత పెద్దగా ఉండేసరికి అంత ఎంటీగా ఉంది అనేసి అలా పెట్టాను. ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. సో ఇప్పుడు కిచెన్కి వెళ్దాం. గిన్నెలన్నీ రుద్దేశాను. సింక్ అంతా చూడండి అంత నీట్గా ఉందో, అంటే గిన్నెలు లేకుండా. ఇప్పుడే దోశల కోసం అనేసి పప్పు పోసాను, ఆ పప్పును కడిగాను, అందుకని అలా ఉంది. గిన్నెలు చూడండి ఎన్ని గిన్నెలన్నీ క్లీన్ చేశాను. స్టవ్ అంతా నీట్గా అయితే క్లీన్ చేశాను. ఇప్పుడే రుద్దాను. అయితే ఇంకోటి ఏంటంటే ఈ స్టవ్ కింద పేపర్ వేయకపోవడం వల్ల ప్రతిసారి ఇంకా నేను కొంచెం నెగ్లిజెంట్గా ఉంటున్నాను. నెగ్లిజెన్స్ ఎక్కువ అయిపోయింది అన్నమాట. సో ఇలా ఏదన్నా షీట్ అనేది వేస్తే అంత ఇది కాదు. సో ఈ సెల్ఫ్ అంతా గజిబిజిగా ఉంది. ఇదంతా సర్దాలి. సో ఇదన్నమాట. ఇప్పుడైతే మనము దోశ పిండిని అయితే గ్రైండ్ చేసుకుందాము. దోశ కోసం అయితే పిండి నానబెట్టాను. వాటర్ హీట్ చేయడానికి అక్కడైతే నేను వాటర్ని ఫిల్ చేస్తున్నాను. సరే, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. కనిపిస్తుందా మీకు? కొంచెం సెల్ఫ్స్ ఓకే. సెల్ఫ్స్ వరకు ఓకే, కానీ కిందనే ఎంత డర్టీగా ఉందో ఎంత సర్దాలి. ఫ్రిడ్జ్ మీద కూడా యాజ్ యూజువల్ ఇలాగే ఉంది. ఇంకా కింద చూడండి, అంతా క్లీన్ చేసి క్లియర్ చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పిండిని అయితే మిక్సీ చేసుకుందాం. స్టవ్ నచ్చిందా, నీట్గా ఉందా స్టవ్ దగ్గర మీరు చెప్పండి. స్టవ్ దగ్గర నీట్గా ఉందా, ఈ స్టవ్ కౌంటర్ ఎలా ఉంది అన్నీ చెప్పండి, నాతో కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, స్కిప్ చేయకుండా నేను వర్క్ చూసేయండి. పిండి అయితే గ్రైండ్ చేశాను. పక్కనే ఈ పాల డబ్బాలు, ఎందుకంటే మా బాబు పాలు తాగుతారు కాబట్టి అలా అన్నమాట. సో మంచిగా గ్రైండ్ అయితే చేశాను. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేయాలి. సో బ్యాటర్ అయితే ప్రిపేర్ చేశాను. సాల్ట్ వేసి కలపాలి. కొంచెం పిండి అయితే పక్కన పెట్టాను, ఎందుకంటే మాకు ఎంతైతే సరిపోతుందో అంత పిండి తీసుకొని కొంచెం అయితే పక్కన పెట్టాను. ఇదన్నమాట. సాల్ట్ వేసి కలుపుదాం. ఇందులో కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ చట్నీలో వేస్తాం కాబట్టి కొంచెమే వేసాను. ఏమవుతుందంటే నాకు ప్రతిసారి చట్నీలో దోశలో ఎక్కువ అయిపోతుంది. ఇంకొంచెం వాటర్ మిక్స్ చేస్తాను, చూసి చేస్తాను. ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి యాడ్ చేసి
మిక్సీ అనేది పట్టానమాట. ఎందుకంటే చట్నీ లేకపోయినా కూడా ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారు అనేసి మా బాబుకు నేను చట్నీ పెట్టాను ఇలానే. సో ఇదన్నమాట. ఇప్పుడు మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసేద్దాం. అయితే నేను చింతపండు లేకుండా అయితే మిక్సీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మేమిద్దరం కాబట్టి మాకైతే చాలా తక్కువ చట్నీ పడుతుంది. సో అందుకని చూసి ఎన్ని కావాలో చూసి అన్ని మాత్రమే వేసుకుంటాను. ఇందులో కొన్ని పాడైనవి ఉంటాయి కదా, అవి అయితే తీసేసుకోవాలి. ఇలా ఉంటాయి, ఇట్లా బ్లాక్గా లేదంటే ఒకలాగా గ్రీన్గా ఇలా ఉంటాయి, అవి అయితే తీసేస్తే, ఎందుకంటే అవి చేదుగా ఉంటాయి కదా, అవి ఒకటి ఉంచడం వల్ల మొత్తం చేదు ఇలా ఒకలాగా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇలా ఉంటాయి. నార్మల్ వాటికి వీటికి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఈసారి తీసుకున్న ఈ ఇదిలో అన్నీ ఇలాగే అయిపోయాయి. ఎక్కువ పాడే ఉన్నాయి, మొత్తం పిచ్చి పిచ్చి గింజలే ఉన్నాయి అన్నమాట. పచ్చిమిర్చి అయితే వేసాను. దాంతోపాటు పుట్నాలు అయితే వేసాను. లిటిల్ బిట్ మాడిపోయింది. నేను పైన పుట్టనైతే తీరు డైరెక్ట్ మిక్సీ వేస్తాను. జీలకర్ర లాస్ట్లో యాడ్ చేస్తాను. రెడీ అయిపోయింది. కొంచెం చల్లారినాక మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఒక పక్క దోశలు అనేది వేస్తున్నాను. ఇంకో పక్క టీ పెట్టాలి. పాలు కూడా కాగబెట్టాను బాబు కోసం, రెడీగా ఉన్నాయి. ఒకటి వేసుకుంటూనే మధ్యలో మా బాబు దగ్గరికి వెళ్తూ అని తినట్లేదు అండి. ఒక రెడీ చేస్తా, కొంచెం వేస్తూ ఇక్కడ పీసెస్ చేస్తా. ఇచ్చుడు హాయ్ చెప్పు. ఓయ్ హాయ్ చెప్పు. బొమ్మలు చిక్క బాబును మా వారు ఆఫీస్కి, బాబు స్కూల్కి వెళ్ళిపోయాక ఇల్లు పరిస్థితి అయితే ఇలా ఉంది. ఇది నిన్న వాష్ చేసా, ఆరేసాను అనమాట. ఇది కార్పెట్ కొంచెం మందంగా ఉంటుందనేసి నిన్నంతా ఉంచాను. ఈ రోజుకైతే ఆరిపోయింది. సో హాల్ వచ్చేసి ఇలా ఉంది, చిందర వందరంగా అయితే ఉంది.
ఇక్కడ వాష్ ఏరియా దగ్గర బెడ్షీట్స్ మార్చాను. ఈ ఈ బెడ్రూమ్లో అయితే బెడ్షీట్స్ అనేది మార్చాను. ఇంకా ఇది క్లీన్ చేయాలి. ఇక్కడైతే ఇలా సెట్ చేసేసాను. ఇదంతా నీట్గానే ఉంది. ఇది మొన్న మా బాబు బర్త్డే అప్పుడు ఊదిన బెలూన్స్ అనమాట. ఎందుకు పడేయడం అనేసి ఇలానే ఉంచాను, బాబు ఆడుకుంటాడు కదా అనేసి. బెడ్షీట్స్ మార్చాను, అలాగే పిల్లో కవర్స్ కూడా మార్చేశాను. ఇదైతే ఇలా ఉంది. ఇంకా ఓన్లీ ఈ రూమ్లో ఊడ్చేస్తే చాలు, అంతే. ఈ రూమ్ అయితే ఇంతే ఉంటుంది, జస్ట్ నార్మల్గా క్లీన్ చేయాలి. బెడ్షీట్స్ మార్చిన ఇక్కడే ఉన్నాయి, ఇది పక్కన పెట్టేసేయండి. ఈ బెలూన్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్ చేసి ఆ రూమ్లో అయితే వేస్తాను, ఎందుకంటే ఆ రూమ్ మేము ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఆ రూమ్లో వేస్తాను. లేదు ఇలానే ఉంచుదామంటే డైరెక్ట్ ఎవరైనా హాల్లోకి రాగానే అక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా ఎదురుంగి ఇవి గలీజ్గా కనిపిస్తాయి. మనకంటే నీట్గానే అనిపిస్తుంది కానీ చూసే వాళ్ళకి గలీజ్గా ఉంటుంది కదా, సో అందుకనేసి ఆ రూమ్లో వేస్తాను. ఇది వచ్చేసి బెడ్రూమ్. ఇక్కడ కూడా బెడ్షీట్స్ అనేది బెడ్షీట్ మార్చేసి ఇవైతే వాషింగ్కి చేయాలి. అక్కడ ఐరన్ చేసుకున్నారు మా వారు, సో అవి కూడా తీసేయాలి. ఈ టబ్ చైర్ తీసేసి హాల్లో పెట్టాలి. ఈ టబ్ చైర్లో ఉన్న ఐటమ్స్ సెల్ఫ్లో సర్దాలి. ఇక్కడ పిల్లో కవర్స్ వేయాలి. కొన్ని క్లాత్స్ వాషింగ్ ఉన్నాయి, ఇవి తీసేసాను. ఇవన్నీ తీసేసి రూమ్ అంతా క్లియర్ చేయాలి. ఇక్కడ ఈ చైర్లో కొన్ని కొత్త బట్టలు ఉన్నాయన్నమాట, సో ఇది కూడా చేస్తాను, బట్ నాట్ నవ్ అనమాట. ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు కదా అనేసి నేనైతే ప్రస్తుతానికి ఇలానే ఉంచాను. ఎందుకంటే ఇప్పుడు చాలా పని ఉంది, చాలా హ్యాండ్ వాష్ చేసే క్లాత్స్ ఉన్నాయి, అలాగే ఆరేసేవి ఉన్నవి, చాలా అంటే చాలా పని ఉంది. కిచెన్ అంతా క్లీన్ చేయాలి, ఇంకా వంట చేయాలి. సో ప్రస్తుతానికి ఇదంతా మ్యాండేటరీ కాదు అనేసి అయితే వదిలేశాను. ఇక్కడ తుడుచుకున్న టవల్ ఉంది, అంటే మరీ తడిగా ఏమి లేదు, నార్మల్గా ఉంది. సో అలా అయితే ఆరేసాను. ఇక్కడ ఆరేయచ్చు, మా వారైతే ఇక్కడే ఆరేస్తారు, కానీ నాకైతే అస్సలు నచ్చదు. ఇక్కడ ఆరేస్తే డైరెక్ట్ రూమ్లోకి వచ్చేసరికి చండాలంగా అనిపిస్తుంది. ఎంత నీట్గా ఉన్నా సరే ఇక్కడ టవల్ ఉండేసరికి అయితే అసలు మంచిగా అనిపించదు. ఈ సెల్ఫ్స్ అయితే ఇలా కర్టెన్ వేసి కవర్ చేశాను. సెల్ఫ్స్ అన్నీ కూడా ఒకరోజు సర్దాలి, ఎందుకంటే మొన్ననే మేము ఇల్లు షిఫ్ట్ అయిపోయాం కదా, సో అప్పటికప్పుడు ప్రస్తుతానికి ఫాస్ట్ సర్దేశాను. అంత నీట్గా అయితే లేవు. ఇంకా చూడండి, నా బట్టలేమో కొంచెం పర్వాలేదు, ఇంకా మా బాబు బట్టలు అయితే అన్నీ ఒకటి దొరక్క అన్నీ లాగేసి ఇలా చేశారు. ఇంకా ఈ షెల్ఫ్ అయితే ఇంక ఇలా అయిపోయింది. కింద బ్యాగ్స్ అన్నీ అలాగే ఉన్నాయి, ఇంకా సర్దలేదు. నేను జస్ట్ నార్మల్గా డైలీ వేర్ బట్టల వరకు సర్దేశాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడైతే మా వారి ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది, సో ఇక్కడ నేను బెడ్షీట్స్ ఇక్కడ పెట్టుకుంటాను. ఇప్పుడు పిల్లో కవర్స్ అయితే కావాలి, బట్ ఆ బెడ్షీట్ పిల్లో కవర్స్ అయితే లేదు. ఇప్పుడు నేను ఏదైతే కలర్ పిల్లో ఇది దివాన్ మీద వేసాను, ఈ బెడ్షీట్ అనమాట. సో ఆ పిల్లో కవర్సే నేను ఇప్పుడు ఇక్కడ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఈ బెడ్షీట్ దివాన్ మీద ఉంది. అది మళ్ళీ వాషింగ్కి వెళ్ళే లోపల ఇది కూడా వాషింగ్కి వేస్తే అయిపోతుంది అనమాట. దివాన్ మీద బ్లాంకెట్ మొన్ననే చేంజ్ చేశాను. ఇప్పుడు అంత త్వరగా అయితే వాషింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బెడ్షీట్ మీద బ్లాంకెట్ కూడా మొన్ననే మార్చానులే, కానీ అన్నీ ఒకేసారి మార్చేసాను. కానీ వాళ్ళు వీళ్ళు వచ్చారు, రిలేటివ్స్, తొక్కుడు అది అయిందనేసి నేనైతే మార్చానమాట. అందులో మా బాబు కూడా బాగా తిరిగాడు, బాగా తొక్కాడు. సో ఇదనమాట. సో నేను పిల్లోకి కవర్ వేసిన తర్వాత లుక్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. సర్దినాకైతే ఇలా ఉంది. కింద ఉన్న అన్ని ఐటమ్స్ తీసేసాను. ఇప్పుడు జస్ట్ ఊడ్చేయడమే, ఇంకా ఊడ్చేయడం ఒక్కటే పెండింగ్ ఉందన్నమాట. అబ్బా ఎంత సర్దినా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి, ఎప్పుడు చూడు సర్దుతూనే ఉంటాను, అయినా పని అయితే తీరదు. సో మీ ఇంట్లో కూడా ఇంతేనా? రోజు సర్దడం ఇదే సర్దడమే పని అయిపోతుంది. అసలు అయితే చిరాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, చేతగానప్పుడు అయితే అబ్బా ఏంటబ్బా ఈ బాధ అనిపిస్తుంది. అట్లానే అలా వదిలేసేమో ఉండలేము, అన్నీ ప్రాబ్లమ్సే. సో ఇల్లు నీట్గా ఉంటేనే కదండి చూడ్డానికి బాగుంటుంది. ఎలా పడితే అలా ఉంచుకుంటే ఇంకా దానికి వాల్యూ ఏముంది చెప్పండి కదా, ఏమంటారు మీరు? నేనైతే మ్యాక్సిమం ఇల్లును నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తాను. నీట్గా లేకపోతే నాకు పిచ్చెక్కేస్తుంది, ఎలానో అనిపిస్తుంది, బాగా చిరాకుగా ఉంటుందన్నమాట. సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్టేనా? ఎలా ఉంది, నేను ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను
నా క్లీనింగ్ మీకు నచ్చిందా నచ్చలేదా అన్నదైతే కామెంట్లో అయితే నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ బెడ్ దగ్గర అయితే ఒక డోర్ మ్యాట్ అయితే వేసానండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా అలా బెడ్ ఎక్కడం వల్ల డస్ట్ అంతా పడుతుంది. దుప్పట్లు ఈజీగా బెడ్కి వేసిన బ్లాంకెట్ ఈజీగా మాసిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేనైతే అలా ఒక డోర్ మ్యాట్ అయితే వేసాను. నేను ఎప్పటి నుంచో అలానే వేస్తాను. సో రీసెంట్ టైంలో మళ్ళీ డోర్ మ్యాట్స్ అన్నీ వాషింగ్కి వేసేసరికల్లా మర్చిపోయాను అనమాట. సో మళ్ళీ నా ఇష్టం ఏంటో అలాగే నేను చేసేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంక ఈ సర్దడం ఈ క్లీనింగ్ ఇదే సరిపోతుందండి. నాకైతే అసలు టైమే దొరకదు. కాసేపు అలా ఫ్రీగా కూర్చున్నామంటే టైమే ఉండదు. మరి నేను ఏమైనా టైం వేస్ట్ చేశానా, ఫోన్ పట్టుకుని ఏమైనా చేశానా, టీవీ చూసానంటే అది ఏమీ ఉండదు. బట్ టైం అయితే సరిపోదు. ఇదే పనే సరిపోతుంది. నిజంగా ఇంట్లో ఉంటే ఏదో ఒక పని అండి, తీరని పని. అదే చక్కగా ఏదైనా జాబ్కి అట్లా వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఆ టైం వరకు ఏదో ఒక అన్ని పనులు చేసేస్తాం. ఏదైనా ఉన్నా సరే అని అలా పక్కన పెట్టేస్తాం, ఫాస్ట్గా వెళ్తాం. అదే ఇంట్లో ఉంటే అది సర్దా ఇది సర్దా, అది క్లీనింగ్ ఇది క్లీనింగ్, అబ్బో ఘోరంగా ఉంటుంది అన్నమాట. కానీ మనం ఇంత చేసినా మన పని ఎవరికి కనిపించదు. ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుంటున్నావు కదా అని అంటారు. వర్కింగ్ ఉమెన్నే గ్రేట్, హౌస్ వైఫ్ అంటే నథింగ్ అన్నట్టే చూస్తారు. అది లేడీస్ కూడా అండి. లేడీస్లో మన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా వర్కింగ్ ఉమెన్ ఉన్నారనుకో, వాళ్ళే గ్రేటు. వాళ్ళేదో కుండలు ఇది చేస్తున్నట్టు, కుండలు ఎక్కుతున్నట్టు, బరువులు మోస్తున్నట్టుగా బిహేవ్ చేస్తారు. మిగతా ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు ఇంట్లో ఖాళీగా తిని కూర్చుంటున్నారు, పని పాట లేకుండా ఉన్నారు అనేసి అంటారు. కానీ వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లు మన ఇల్లంతా నీట్గా అయితే ఉండదు కదా. ఏమంటారు, నిజమా కాదా? సో ఇలా రూమ్ ఎంట్రన్స్లో ఒక డోర్ మ్యాట్ అయితే వేసేసానండి. సో ఇక్కడైతే డోర్ మ్యాట్ అనేది వేసానండి. ఎందుకంటే రూమ్ నీట్గా ఉండాలి, డస్ట్ ఎక్కువ రావద్దనేసి. ఫైనల్గా రూమ్ అయితే ఇలా ఉంది. ఒకసారి ఆగండి, మీకు అన్ని లైట్స్ వేసి చూపిస్తాను. ఫైనల్గా నా రూమ్ అయితే ఇలా ఉంది. అక్కడ అట్లా బెడ్ ముందు డోర్ మ్యాట్ వేస్తే బాగుందా బాగాలేదా అన్నది నాతో అయితే కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హాల్ అవన్నీ క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. సో అలా అయితే చూపిస్తానమాట. ఫైనల్గా అయితే ఇదండి. అంత సర్దడానికి నాకు ఎంత టైం పట్టిందో మీరు చూసారు కదా. మార్నింగ్ నుంచి ఇప్పుడు మార్నింగ్ 10:30 నుంచి ఇప్పుడు 12 అవుతుంది. ఇంకా ఫ్రెష్ అవ్వాలి. సో ఇక్కడ ఇంకొక టబ్ చైర్ వేస్తే అయిపోతుంది. ఆ టబ్ చైర్ వేద్దాం, ఇప్పుడే వేద్దాం. సో ఈ రూమ్ అయితే ఇలా. ఈ రూమ్ ఆల్రెడీ ఇందాక చూపించాను కదా. సో ఈ రూమ్ అయితే ఇలా. అక్కడ బెడ్ దగ్గర డోర్ మ్యాట్స్ వేస్తే బాగుందా బాగాలేదా అన్నది అయితే నాకు కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకేదైనా మంచి టిప్ ఏదైనా ఉన్నా చెప్పండి, సరేనా? సో డైనింగ్ ఏరియా అయితే ఇలా ఉంది డైనింగ్ ఏరియా. ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్లోకి వెళ్దాం. సో బెడ్రూమ్ అయితే ఇది. నాకు ఆ డోర్ మ్యాట్ దగ్గర కొంచెం ఇదిగా అనిపిస్తుంది, బాగుందా బాగాలేదా అని. అంతే. సో చెప్పాను కదా టబ్ చైర్ ఇలా గాయస్. ఎందుకంటే ఒక 2 చైర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టబ్ చైర్స్. మాకు సోఫా లేదు కాబట్టి ఇలా. ఇటువైపు వచ్చేసి అటు ఒక 2 చైర్స్ ఉన్నాయి, ఇటు ఒక దివాన్ ఉందన్నమాట. సో టోటల్గా హాల్ అయితే ఇలా ఉంటుంది. హాల్ అయితే ఇలా ఇటువైపు నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఆ డోర్ ఎంట్రన్స్. ఇలా చూస్తే ఇక్కడ ఒక టీవీ, అలాగే ఫ్రిడ్జ్. కిచెన్ ఒక్కటి చేయలేదు, కిచెన్ కూడా చేస్తాను. ఫ్రెష్ అప్ అయినాక కిచెన్ క్లీన్ చేశాక మళ్ళీ వీడియో అనేది షేర్ చేసుకుంటాను. కానీ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వెళ్తే అక్కడైతే మన ఎంట్రన్స్ అన్నమాట. సో చూపిస్తాను చూడండి. ఇలా వెళ్ళి సో డోర్ ఓపెన్ చేయగానే
ఫస్ట్ మనకి హాలే. సో ఇదనమాట. నేను చెప్పాను కదా సందంతా కూడా క్లీన్ చేశాను. ఫుల్ బట్టలు ఉన్నాయని చెప్పాను కదా. సో ఉన్న బట్టలన్నీ ఆరేసాను. సో చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో. ఈరోజు చాలా అంటే చాలా హెవీ అయిపోయింది వర్క్ అంతా. చూసారా ఎన్ని ఉన్నాయో. ఇంకా ఇది బ్యాక్ సైడ్. ఇంకా మిషన్లో క్లాత్స్ ఉన్నాయి. ఇంకా అన్ని వాష్ చేసే క్లాత్స్ ఉన్నాయి. సో ఇలా ఇట్లా ఒక కొంచెం నడవడానికి వీలుగా ఒక సందు అనమాట. సో ఇది నా గార్డెన్. ఇది సో అక్కడ చెప్పుల ర్యాక్ కూడా నేను సర్దు పెట్టాను. ఇక్కడ నుంచి మనం మంచిగా చూడొచ్చు. సో ఇదనమాట వీడియో. వెళ్ళినప్పుడు స్టార్ట్ చేస్తే నా వర్క్ ఇప్పుడు అయిపోయింది. మధ్యలో నేను ఎటువంటి టైంపాస్ చేయలే, వర్క్ చేస్తూనే ఉన్నాను. సో బాబు కోసం వెయిటింగ్ అనమాట. ఇప్పుడు వచ్చేసారు అదే వచ్చేసారు. చూడండి ఎలా వస్తారు. హాయ్ ఏమండి ఒక పక్క కిచిడి చేస్తున్నాను. ఇక్కడేమో కిచిడి ఇదేమో టమాటో చట్నీ అనమాట. పని ఎక్కువైపోయింది, అందులోటి టైము లేదు కాబట్టి ఈజీగా సింపుల్గా రోజు ఏం కర్రీస్ తింటాం, అందుకని ఈరోజు ఇట్లా స్పెషల్గా సాటర్డే స్పెషల్ ఇదన్నమాట. సో నా స్టవ్ చూడండి, స్టవ్ కౌంటర్ అంతా నీట్గా అయితే సర్దేశాను. నీట్ మీన్స్ స్టవ్ చూడండి ఎంత నీట్గా షైనీగా ఉందో, ఇదన్నమాట. మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేశాక ఒక క్లిప్ అనేది యాడ్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.